చంద్రబాబు కామెంట్స్ ఓకే, కానీ ఇంప్లిమెంట్ అవుతాయని చేయాలని మనం కోరుకోవాలి. సార్ తెలంగాణలో కాళ్ళు మొక్కే సంస్కృతి. సార్ తెలంగాణనే కాదు, ఐఏఎస్ ఐపీఎస్ల దుమారం చాలా తప్పకుండా ఇది మాట్లాడాలి వర్మ. 3 పరిణామాలు. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ మధ్య బాధ్యతలు తీసుకున్న రామకృష్ణారావు ఒక మెమో జారీ చేశారు. రెండోది, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్లు రహస్య సమావేశం జరిపారు అని ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. మూడవది, అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు జైళ్ళకు వెళ్ళినటువంటి పరిస్థితి, కేసుల్లో వీళ్ళ పాత్ర ఏంటి. కొంతమంది పాత కేసులు రద్దయి కొత్త ప్రభుత్వంలో ఉత్సాహం, కొంతమంది కొత్త కేసుల్లో ఇరుక్కుంటున్నారు. సో ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి పెద్ద చర్చనీయాంశంగా, వివాదాస్పద అంశంగా మారింది. ఇందులో మనం ముందు పాజిటివ్గా ఈయన దాన్ని తీసుకుందాం. రామకృష్ణారావు ఇది చాలా అవసరమైంది. ఎందుకు ఇచ్చారు అంటే, అమరాబాద్ మండలంలో రేవంత్ రెడ్డి పర్యటనకు వెళ్తే శరత్ అనే ఐఏఎస్ అధికారి ఆయనకు పాదాభివందనం, సాష్టాంగ నమస్కారం చేశారు. ఇది పెద్ద ఎంబరాసింగ్ సిచ్యువేషన్. అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఒక 2-3 కలెక్టర్లు అలా చేసేవాళ్ళు. సరే, ఆయన ఏదో తెలంగాణ ఉద్యమ నేపథ్యం, స్ఫూర్తి, అది ఇది అప్పుడున్న సెంటిమెంట్లు, వాటిలో విమర్శలు వచ్చినా అలా నడిచింది. కానీ ఇప్పుడు హఠాత్తుగా సభలో, రాజకీయ సభలో ఐఏఎస్ అధికారి కాళ్ళ మీద పడేసరికి ఈవెన్ ముఖ్యమంత్రి కూడా ఎంబరాస్ అయ్యారు కొంచెం అని అధికార వర్గాలు, రాజకీయ వర్గాలు కూడా చెప్తున్నాయి. దాంతో తప్పనిసరిగా ఇది ఒక మెమో ఇష్యూ చేస్తూ ఐఏఎస్ అధికారులు అనేవాళ్ళు ఆ డెకోరం మీరు పాటించండి. రూల్ 3.1 ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ రూల్స్లో మీరు 3.1 ప్రకారం ఇంటిగ్రిటీ, హైయెస్ట్ ఇంటిగ్రిటీ, ఆ గౌరవాన్ని కాపాడాలి. రెండవది, ఆ స్వచ్ఛత అది కూడా మీరు కాపాడాలి అని చెప్పి ఆయన హెచ్చరిక చేస్తూ, ఇందుకు భిన్నంగా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కూడా హెచ్చరిక చేశారు. చాలాసార్లు మనల్ని అడుగుతుంటారు కదా, నాయకులు ఎక్కువ, ఐఏఎస్లు ఎక్కువ. సినిమాల్లో అయితే హీరో ఎవరైతే వాళ్ళు ఎక్కువ అవుతారు. హీరో కనుక ముఖ్య రాజకీయ నాయకుడు అయితే ఆయన ఎక్కువ, అక్కడ అధికారి అయితే అధికారి. కానీ జీవితంలో అలా కాదు కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది ఒక టైమ్లీ వార్నింగ్ టు సివిల్ సర్వెంట్స్. వాళ్ళ లిమిట్స్కు వాళ్ళు ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి అన్నది. ఇంకా రెండోది, ఏపీలో పరిస్థితి. ఈ రెడ్ బుక్ ఇదంతా వచ్చిన తర్వాత, లేకపోతే కేసులు అన్నీ అయిన తర్వాత, గత ప్రభుత్వంలోనేమో ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు పక్కన పెడితే, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇప్పుడు ఉదాహరణ కృష్ణమోహన్ రెడ్డి అనండి, లేకపోతే ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులని రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, సర్వీస్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, పక్కన పెట్టిన వాళ్ళు, సస్పెన్షన్స్, వీళ్ళంతా ఉన్నారు. సార్, తప్పంటూ జరిగిందంటే ఎవరి మీదైనా చర్య తీసుకోవచ్చు. కానీ ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఒక ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి, లేకపోతే కుదరదు అనేది ఎంతవరకు, ఈ ప్రశ్న ఒకటి వస్తుంది. మేము చర్య తీసుకుంటేనేమో, ఇప్పుడు చర్య తీసుకుంటే తప్పు అంటున్నారు. మరి అప్పుడు మీరు ఆయన ఎందుకు పెట్టారని వీళ్ళు అంటారు, కూటమి నాయకులు. ఎవరో ఒకరి మీద మేము చేశాం, కానీ మీరు అసలు ఉద్యమంగా పెట్టి అసలు తేడానే చూపించట్లేదు, అనుకూలమైన వాళ్ళందరినీ వెంటాడుతున్నారు, అసలు రెడ్ బుక్ అనేది ఒక భయోత్పాతాన్ని సృష్టించిందని వీళ్ళు అంటారు. వర్మ, ఇవన్నీ కూడా విషయాలు ప్రాపర్గా జరిగితే ఇన్ని ప్రశ్నలకు అవకాశమే ఉండదు. వీటన్నిటిని చర్చించడానికి రహస్యంగా హైదరాబాద్లో సమావేశం అవడం ఏంటి? ఏం చెప్పినా నీటి కంటే రక్తం చిక్కనని. హైదరాబాద్తోనే నాయకులందరూ సంబంధాలు ఉంటాయి, నివాసాలు ఉంటాయి, సమావేశాలు ఉంటాయి, వేడుకలు ఉంటాయి. అది పెద్ద సమస్య అని నేను అనను. కానీ నిజంగా మాజీ ప్రస్తుత ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ సమగ్రంగా ఈ విషయాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాయకులు చెప్పారనే పేరుతో తప్పులు చేయటమా, లేదు నిబంధనల ప్రకారం ఖచ్చితంగా వ్యవహరించటమా అని. ఉదాహరణకు ఐఏఎస్ శ్రీలక్ష్మిని హైకోర్టు ఏమీ లేదు అని ఆమె మీద శిక్ష రద్దు చేసినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ విచారించి మీరు తేల్చండి అని చెప్పింది. కాబట్టి న్యాయపరమైన నిర్వచనాల్లో కూడా వీళ్ళ పట్ల ఎలా ఉండాలనేది ఒక పెద్ద సమస్యగా మారుతుంది. సో ఈ ఐఏఎస్ ఐపీఎస్లలో మొత్తానికి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ గౌరవం, వాళ్ళ పట్ల ప్రజల యొక్క సద్భావన సన్నగిల్లుతున్నాయి, దిగజారుతున్నారు దృష్టిలో అనేటటువంటి అభిప్రాయం కూడా బలంగా పెరుగుతుంది. ఈ వీటన్నిటికీ కూడా తెలంగాణ సిఎస్ పంపించినటువంటి సర్కులర్ ఒకటి అద్దం పడుతుంది. అయితే దీన్ని కూడా ఇంకోటి చెప్తున్నారు రాజకీయ వర్గాలు, రేవంత్ రెడ్డి గారే ఈ విధమైన సూచన చేసిన మీదట పంపించారు అని కావచ్చు. అది ఏదైనా కానీ
ప్రాపర్ బ్యాలెన్స్, సమతుల్యత ఉండాలి, సంయమనం కూడా ఉండాలి, తమ స్థానానికి తగిన గౌరవం అన్నది కూడా వాళ్ళు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మీరు పరిపాలనలో ప్రజలకు మేలు చేయడంలో భాగం కండి, కానీ వాళ్ళ యొక్క అవినీతిలోనో తప్పుల్లోనో భాగం కావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటే మాట, ఐఏఎస్లు దాని మీద వాడు నోట్ రాశారా లేదా, ఇది సరికాదని వాళ్ళు రాశారా లేదా, చెప్పారా లేదా, బై ఆర్డర్ చేసామంటే అది వేరే విషయం. కాబట్టి అసలు వాళ్ళ అమాయకులు, నాయకులు చెప్పినట్టు చేసామంటే అది కూడా కుదరదు. మీకు అంత శిక్షణ ఇచ్చి ముసోరికి పంపించి ఇవన్నీ ఎందుకు చేశారు? అవును, మీరు మీ పాత్ర మీకు ఉందేనే కదా. కాళ్ళు పట్టుకోవడానికి కాదు కదా. కాళ్ళు పట్టుకోవడానికి కాదు కదా. దానికి ఇవన్నీ ఎందుకు? పదవి కావాల్సిన వాళ్ళు, పనులు కావాల్సిన వాళ్ళు, కాకా పట్టేవాళ్ళు వాళ్ళు పట్టుకుంటారు కదా. దానికి ఐఏఎస్లు ఎందుకండి? సరే, కాబట్టి ఇదొక హెచ్చరికగా తీసుకోవాలి. నేను అనుకుంటాను, నేను ఉదయం చూస్తున్నాను, ఒక మాజీ ప్రధాని గారు ఆంధ్రప్రదేశ్ ఆయన ఒక మీడియాలో మాట్లాడుతుంటే ఈ సీక్రెట్ మీటింగ్ మీద మీ అభిప్రాయం ఏంటని, ఈయన ఏమంటున్నారు, అవునండి తప్పులు చేసిన వాళ్ళందరినీ తీసుకోవాల్సిందే, లేకపోతే ఎలా కుదురుతుంది అన్నారు. ఇప్పుడు బ్లాంక్గా అందరినీ తీసుకోవడం అంటే ఎలాంటి సంకేతం వస్తుంది? మేమెందుకు చిక్కుకోవడం అని వాళ్ళు మళ్ళీ సహాయ నిరాకరణ చేస్తే అది ఎలా వస్తుంది? బ్యాలెన్స్, ఎవ్రీవేర్ బ్యాలెన్స్, డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్, కాన్స్టిట్యూషనల్ రూల్స్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతే, వాటి ప్రకారం వెళ్ళాల్సిందే. కానీ ఇది ఒక హెచ్చరిక, తప్పకుండా హెచ్చరిక ఆయనే చేశారు కదా. కాబట్టి కానీ నాయకులు కూడా, ముఖ్యమంత్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఎవరైనా అతి వినయం చూపించే వాళ్ళని కాస్త అదుపు చేయడం, లేకపోతే తమ స్వార్థం కోసం పక్కదో పట్టించే వాళ్ళకి తగిన హెచ్చరిక చేయడం, అది చాలా అవసరం. నేను చాలామంది చీఫ్ సెక్రటరీలను, ఐఏఎస్లో ఇంటర్వ్యూ చేస్తాను గతంలో, లేకపోతే ఈవెన్ వ్యక్తిగతంగా కూడా రకరకాల ఉదాహరణలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒక బ్యాడ్ పీరియడ్, సివిల్ సర్వెంట్స్కి ఇది బ్యాడ్ పీరియడ్ అనే ఒక అభిప్రాయం ఉంది. ఇంకొక అంశం కూడా, మూడోది, రిటైర్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళందరూ కొనసాగుతుంటారు. ప్రత్యేక ఉదాహరణకు ప్రత్యేక సలహాదారు, లేకపోతే చీఫ్ అడ్వైజరు అని ఏం చేయాలి? ఇప్పుడు మీ